ఎన్నికలు ముగిశాయి. కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఎవరి విధుల్లో వారు బిజీ అయిపోయారు. మరోవైపు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు ఏఐసిసి పెద్దలను కలుస్తున్నారు. ఈ జాబితాలో ముందున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఢిల్లీ వెళ్లిన ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలపై దాదాపు గంట పాటు చర్చించారు. ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఇక పార్టీ పరిస్థితి గురించి ఆరా తీశారు సోనియా గాంధీ ఫ్యామిలీ. తమ పార్టీకి ఏపీలో పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని, ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే పార్టీ పుంజుకోవచ్చని అన్నట్లు తెలుస్తోంది. మోడీ విధానాలపై విసిగిపోయిన ఏపీ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నది అసలు పాయింట్. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు, తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈసారి ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓటమి కావడంతో కీలక నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఏఐసిసి పెద్దల అంచనా. వీలైనప్పుడు ఏపీలో పర్యటిస్తే పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయని సోనియా ఫ్యామిలీకి వైఎస్ షర్మిల సూచన చేశారట. రాబోయే 5 ఏళ్లలో బలపడవచ్చని అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి ఏ నేతకు ఇవ్వని ఇంపార్టెన్స్ వైఎస్ షర్మిలకు ఇవ్వడంతో ఏపీ కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం రెట్టింపైంది. ఇంకోవైపు ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఈ నెల 20, 21 తేదీల్లో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమీక్షలు నిర్వహించనుంది. 2 రోజుల పాటు లోక్సభ నియోజకవర్గాలపై చర్చించనున్నారు వైఎస్ షర్మిల. ఈ సమావేశానికి కొందరు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇక ఇదిలా ఉండగా పార్టీ ఓటమిపై కొందరు నేతలు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. వీటిపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.